Very nice morning, guys. Now let's go to JP High School, Gundamandala.
యూనివర్సల్ పోయిట్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పద్యంలో, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఇంటూ దట్ హేవన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్. అంటే ఎక్కడైతే మనిషి నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా ఉంటాడో అలాంటి స్వేచ్ఛ స్వర్గం వైపుగా నా దేశాన్ని మేల్కొల్పు తండ్రి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు అన్నమాట రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇక్కడ ఈ పాఠశాలలోకి మనం వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు భవిష్యత్తు గురించి భయం ఉండకూడదు, పాఠశాలలో చదవాలంటే కూడా భయం ఉండకూడదు, తల్లిదండ్రులు మనల్ని బడికి పంపించాలంటే భయపడకూడదు. ఎలాంటి భయాలు లేని స్వేచ్ఛ స్వర్గంగా ఉండాలి మన పాఠశాలలని నేను అనుకుంటున్నాను మిత్రులారా. మహామేధావి అయిన అబ్దుల్ కలాం గారు బ్రతికి ఉంటే మనకి స్కూల్ బ్యాగ్ బరువుని ఏ విధంగా తగ్గించుకోవాలో చెప్పి ఉండేవారేమో. కానీ మన దురదృష్టం ఆ మహాశయుడు ప్రస్తుతం మన మధ్య లేరు కదా. విద్యార్థులు ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో నో స్కూల్ బ్యాగ్ డేగా ప్రతి శనివారాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. ఇది చాలా హర్షణీయం. నిజమైన అసెంబ్లీలో ఇలాంటి నిర్ణయం చేస్తే ఎంతో బాగుంటుంది కదా విద్యార్థులారా. నో స్కూల్ బ్యాగ్ డే, నెలలో కనీసం ఒక్క శనివారం అయినా స్కూల్ బ్యాగ్ బరువు లేకుండా విద్యార్థులు సంతోషంగా స్కూల్కి వెళితే అది మంచి నిర్ణయం అవుతుంది. లింకన్ గారు నేటి ప్రభుత్వాలు అనుసరించే విద్యా విధానమే రాబోయే భవిష్యత్తు ప్రభుత్వాలు అనుసరించే విద్యా విధానం కూడా కావాలి అని అబ్రహాం లింకన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈరోజు ప్రభుత్వాలు గవర్నమెంట్స్ ఏ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఈ ఎడ్యుకేషన్ పాలసీనే రాబోయే ఫ్యూచర్ జనరేషన్లో ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది అబ్రహాం లింకన్ గారి ఒపీనియన్ అనమాట. అంటే అబ్రహాం లింకన్ గారు ఇచ్చినటువంటి ఈ కొటేషన్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈరోజు ఎవరైతే కాలేజెస్లో గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళ భవిష్యత్తు గురించి వర్రీ కాకూడదు. దే డోంట్ లాస్ వాల్యుబుల్ ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ దేర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో స్కూల్స్లో కాలేజెస్లో వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఇయర్స్ని వేస్ట్ చేసుకుంటారో, లాస్ అవుతారో, అప్పుడు ఈ ఎడ్యుకేషన్ పాలసీ అనేది రాబోయే కమింగ్ జనరేషన్ అంటే ఇంకో 20 yearsకి ఇప్పుడు ఇక్కడ చదివే స్టూడెంట్స్ ఇంటర్ చదువుతూ ఉంటారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో. ఈ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకు 20-25 years అలా వస్తుంది. సో ఆఫ్టర్ 25 years వాళ్ళు ఒకసారి
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ పాలసీ, నాకేమొచ్చింది ఇక్కడ చదవటం వల్ల అని ఒక ప్రశ్న వేసుకుంటే వాళ్ళకు ఒక అజ్యూరెన్స్ ఉండాలి. నేను చదివిన దానికి ఈ విధంగా ఉపయోగపడుతుందా చదువు అనే అజ్యూరెన్స్ లేనప్పుడు ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళకు 25 years తర్వాత ఉపయోగంలోకి రానప్పుడు ఈ ఎడ్యుకేషన్ పాలసీ తప్పవుతుంది అనేది అబ్రహాం లింకన్ గారి ఒపీనియన్. అంటే ఆయన ఇచ్చిన కొటేషన్ ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఒక ఆస్పెక్ట్లో ఇది కూడా ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాలు, బస్ స్టాప్లు నిర్మిస్తున్నారు. సెక్రటేరియట్ అంటే అసెంబ్లీలు చూస్తే ఏసీలు, అక్కడ అసెంబ్లీ దగ్గర ప్రాంగణంలో బస్ స్టాప్ కూడా ఏసీ ఉంటుంది. అంత అధునాతనంగా అంతర్జాతీయ స్థాయిలో మనం విమానాశ్రయాలు, బస్ స్టాండ్లు, సెక్రటేరియట్లు నిర్మించుకుంటున్నప్పుడు మరి భారత పౌరులు, ఈ దేశానికి వెన్నెముక లాంటి విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలు ఎందుకు అరకర సౌకర్యాలతో లాక్కొస్తున్నారు అనేది అర్థం కాని విషయం. అంటే ధనవంతులు విమానాలలో తిరిగే వాళ్ళకి మాత్రం ఏసీ గదులు, ఏసీ బాత్రూములు, ఏసీ బస్ స్టాప్లు, పేదవాళ్ళు అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అరకర సౌకర్యాలతో పాఠశాలలు, కాలేజీలు. దీనివల్ల బాగుపడేది ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థుల యొక్క వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కనీస ఆదాయం సంవత్సరానికి 10,000 ఆదాయం కాదు, అప్పులు ఉంటాయి కొంతమందికి. కానీ ఈ పాఠశాలలో పనిచేయడానికి వచ్చే టీచర్కి నెలకి 90-80 వేల దాకా శాలరీ వస్తుంది. అంటే ఒక నెల శాలరీలో 10వ వంతు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పేద విద్యార్థుల యొక్క సంవత్సర ఆదాయం ఉండదు. సో ఇంత తారతమ్యం ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ బోధించే ఉపాధ్యాయులు తమ పిల్లల్ని తీసుకుని ప్రైవేట్ కళాశాలలో, ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. అంటే ఇక్కడ ఈ ఎడ్యుకేషన్లో కూడా, ఈ పాలసీలో కూడా ఈ డిఫరెన్స్ ఉంది అనేది మనం ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి ఒక విషయం.